ఎవరు ఏ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. రచన చెరుకూరి మురళీకృష్ణ. గళం జగదీశ్వరి కందుకుప్ప. ఎపిసోడ్ నెంబర్ 4. జరిగిన కథ. ఇన్ని రోజులు రావు గారిని ట్రీట్ చేసిన డాక్టర్ నిశాంత్ శైలజ కొడుకు అని తెలియటంతో ఇంట్లో అంతా ఆశ్చర్యపోతారు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ నరసింహ అక్కడికి వచ్చి డాక్టర్ నిశాంత్తో మాట్లాడతాడు. సమయం ఉదయం 10 గంటలవుతోంది. నిన్నటిదాకా కళకళ్లాడుతూ ఉన్న రావుగారి ఇల్లు ఇప్పుడు శవం లేచిన ఇల్లు. అలాగే నిశ్శబ్దంగా ఉంది. ఇంటిలో జనమంతా గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో అన్నట్టుగా గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు. అలా నిశ్శబ్దంగా ఉన్న ఇంటిలోకి పోలీసులు రావటంతో కుటుంబ సభ్యుల మధ్య ఒక్కసారిగా అలజడి మొదలైంది. అందరి ముఖాల్లోనూ ఆందోళన ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. చనిపోయింది ఆ ఇంటి పెద్ద. ఇంటిలో ఉన్న వాళ్ళంతా ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు. ఆయన మరణం చూసి ఎంతో బాధపడుతున్నారు. అంత హడావిడిలోనూ శ్రీప్రియ సమయం చూసుకుని మామగారి ఆకస్మిక మరణం గురించి, ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. తమ ఇంట్లో ఏం జరిగినా తండ్రికి చెప్పి ఆయన సలహా తీసుకోవటం ఆమెకు ఎప్పటినుంచో ఉన్న అలవాటు. మామగారి మూలంగానే తన కుటుంబం రోడ్డున పడింది అని భవానీశంకర్ అనుకోని రోజు ఉండదు. కానీ భార్య శ్రీప్రియ నోటికి భయపడి అతడు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. యువతల చనిపోయింది వియ్యంకుడు కనుక వచ్చి చూడవలసిన బాధ్యతని నెత్తిమీద వేసుకుని శ్రీప్రియ తల్లిదండ్రులు విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు. బయలుదేరుతున్నప్పుడే రావుగారు చనిపోవటానికి ముందు ఆస్తిని ఎవరి పేరు మీద రాశారో కనుక్కోమని కూతురికి సలహా ఇచ్చి ఆయన భార్యతో పాటే టాక్సీ ఎక్కాడు. తండ్రి చెప్పినప్పటి నుండి మామగారు చనిపోవడానికి ముందు వీళ్ళమ్మ ఏమన్నా రాశాడో లేదో ఎలా తెలుసుకోవడం? శ్రీప్రియ మనసులోనే ఆలోచించుకుంటోంది. శవం ఇంకా ఇంటిలోనే ఉండగా వీళ్ళమ్మ గురించి, ఆస్తి పంపకాల గురించి మాట్లాడదామంటే భర్త కోపంతో తిడతాడేమో అని బయటపడలేకపోతోంది. అయినా సమయం చూసి వీల్నామా విషయం కనుక్కోమని భర్తని అడిగేసింది. అతడు ఆ విషయాన్ని ఏమీ పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోవడంతో ఆమె చాలా చిరాకు పడిపోతుంది. దానికి తోడు పెద్ద ఆడపడుచు శైలజ భర్తతో పాటు ఇంటికి రావటం, ఇంటిలో పెత్తనం అంతా తనదే అన్నట్టు శ్రీలత ప్రవర్తించడం చూసి శ్రీప్రియకి పుండు మీద కారం జల్లినట్లుగా ఉంది. మామగారు చనిపోయారు కనుక ఇప్పుడు ఏదో విధంగా ఆస్తిలో తమకి ఎంత వాటా వస్తుందో తెలుసుకోవాలన్న కోరిక ఆమెని నిలవనీయడం లేదు. దావానంలా దహించి వేస్తోంది. అప్పటికే ఇన్స్పెక్టర్ నరసింహం ఇంటికి రావటంతో ఆయన ఎందుకు వచ్చాడో తెలియక శ్రీప్రియ తన తండ్రి రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తోంది. శ్రీలతకి కూడా తండ్రి మరణం ఎంతో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకాలం అన్న, అక్క ఇంటికి దూరంగా ఉండటంతో ఆస్తి అంతా తండ్రి ఆయన అనంతరం తన కొడుకు రిత్విక్కే రాస్తాడని ఆమె ఆశ పెట్టుకుని కూర్చుంది. ఇప్పుడు అన్న వదిలిన ప్రవర్తన చూస్తే వాళ్ళ ఆస్తి కోసం గొడవ పెట్టుకోవడానికే వచ్చి ఉంటారన్న భయం ఆమెని కలవరపెడుతోంది. రిత్విక్ కూడా తాతగారంటే ప్రేమతో ఆయన గీసిన గీత దాటకుండా నడుచుకుంటూ ఆయన అవసరాలని చూసుకుంటూ ఉండేవాడు. మేనమామ రావడంతో పాటే తాతగారి దృష్టంతా మేనమామ మీదకి మారిపోవటం రిత్విక్ ని కలిచివేసింది. రిత్విక్ తల్లిదండ్రులు కూడా అదే విషయం మాట్లాడుకుంటూ ఉంటే అతడికి తాతగారి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ఆ కోపంతో తాతగారితో అతను దెబ్బలాట కూడా పెట్టుకున్నాడు. కానీ తాతగారి ఆకస్మిక మరణంతో రిత్విక్ ప్రస్తుతం బిక్క చచ్చిపోయి కనిపిస్తున్నాడు. ఇన్స్పెక్టర్ నరసింహం అందరివంక ఒక్కసారి చూసి చిరునవ్వు నవ్వాడు. ఇన్స్పెక్టర్ చిరునవ్వు ఎవరికి మానసిక ధైర్యాన్ని ఇవ్వకపోగా ఏదో తెలియని కంగారు వారి కదలికల్లో కనిపిస్తోంది. అదే సమయంలో ఇన్స్పెక్టర్ నరసింహం డాక్టర్ నిశాంత్ని పిలిచి రావుగారి మరణం గురించి అతడికి ఉన్న సందేహాల్ని అడగటంతో డాక్టర్ నిశాంత్ చెప్పబోయే సమాధానం మీదే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అక్కడ ఉన్న అందరూ డాక్టర్ వైపు ఆసక్తిగా చూడటం గమనించిన నరసింహం వెంటనే మాట మార్చేశాడు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్లి శవాన్ని చూసి వచ్చాక మీతో మాట్లాడతాను. డాక్టర్, మీరు నాతో గదిలోకి రండి అంటూ నరసింహం డాక్టర్తో పాటు రావుగారి గదిలోకి వెళ్లాడు. మంచం మీద రావుగారి శరీరం నిద్రపోతున్నట్లు ప్రశాంతంగా ఉంది. డాక్టర్ నిశాంత్,
రావుగారి మరణం సహజమైంది కాదని అనుమానపడుతున్నట్టు మీరు చెప్తున్నారు కదా, మీకు అలా ఎందుకు అనిపించింది అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహం. సార్, నాకు ఏడాది నుంచి రావుగారు తెలుసు. ప్రతి ఆదివారం ఈ ఇంటికి వచ్చి ఆయన బీపీ చూసి ఆరోగ్యం పరీక్షించి వెళ్తుంటాను. అలా వచ్చినప్పుడు ఆయన వాడుతున్న మందులు చూసి ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వేసుకుంటున్నారా లేదా అని కూడా చెక్ చేస్తాను. అలా ఇంటికి వచ్చి చూసినందుకు ఆయన నాకు కన్సల్టేషన్ ఫీజు కూడా ఇస్తూ ఉంటారు. క్రితం ఆదివారం నాడు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. ఆయన మందుల్ని సరైన సమయానికి వేసుకున్నట్టు గమనించాను చెప్పాడు డాక్టర్ నిశాంత్. ఆయన మందుల్ని సరిగ్గా వేసుకుంటున్నట్టు మీకెలా తెలుస్తుంది అడిగాడు ఇన్స్పెక్టర్. మందుల డబ్బాలో ఉన్న మెడికల్ స్క్రిప్ట్ని చూడగానే ఆయన సరి అయిన మందులు కరెక్ట్గా వేసుకుంటున్నారా లేదా నాకు అర్థమైపోతుంది. ఈరోజు ఉదయం రావుగారు చనిపోయినట్లు భవానీశంకర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి బట్టి చూస్తే ఇంత అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే అవకాశమే లేదు చెప్పాడు నిశాంత్. ఆయన వయసు 80 ఏళ్లు దాటినట్టు మీరే చెప్తున్నారు కదా, ఈ వయసులో హార్ట్అటాక్ రావడంలో ఆశ్చర్యమే ఉంది ప్రశ్నించాడు నరసింహం. పొద్దున్న ఇంటికి వచ్చినప్పుడు ఆయన మరణం మీద నాకు కూడా ఎలాంటి సందేహం కలగలేదు. కాకపోతే ఆయన టాబ్లెట్లు వేసుకోవడంలో అశ్రద్ధ చేశారేమో అన్న అనుమానం రావడంతో ఆ మెడికల్ బాక్స్ తెప్పించి అందులో ఉన్న మందుల్ని చెక్ చేశాను. అలా చూస్తున్నప్పుడు ఆ బాక్స్లో ప్రిస్క్రిప్షన్లో లేని మెడికల్ స్క్రిప్ట్ ఒకటి నాకు కనిపించింది. ఆ మెడిసిన్ స్క్రిప్ట్ని ఆ బాక్స్లో అంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు. ఆ టాబ్లెట్స్ని ఎందుకు ఉపయోగిస్తారా అని చెక్ చేస్తే అది సైకోట్రోపిక్ మెడిసిన్ అని తెలిసింది. సైకోట్రోపిక్ మెడిసిన్ వాడవలసిన అవసరం రావుగారికి లేదు. ఆయన మానసికంగా చాలా దృఢంగా ఉన్న మనిషి. మతిమరుపు లాంటి వ్యాధులే లేవు. మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లో ఉన్న వ్యక్తిని మళ్ళా మామూలు వ్యక్తిగా మార్చడానికి ఆ సైకోట్రోపిక్ మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేస్తారని గ్రహించాను. నేను ఆదివారం చెక్ చేసి వెళ్ళినప్పుడు ఆ స్క్రిప్ట్ నాకు అందులో కనిపించలేదు. ఈరోజు గురువారం అంటే ఈ 3 రోజుల్లోనూ ఉదయం 1 రాత్రి 1 చొప్పున 6 బిళ్ళల్ని వేసుకున్నారని గ్రహించాను అని చెప్పాడు నిశాంత్. మీరు చెప్తున్నట్టు సైకోట్రోపిక్ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ప్రశ్నించాడు నరసింహం. సైకోట్రోపిక్ మందుల్ని అవసరం లేకుండా ఉపయోగిస్తే ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ మందులు రోగి యొక్క మెదడుని, ఎమోషన్స్ని, బిహేవియర్ని చాలా ప్రభావితం చేస్తాయి. డాక్టర్స్ ఆ మెడిసిన్ వృద్ధులకి వాడవలసి వస్తే మొదట చిన్న చిన్న మోతాదులుగా మొదలుపెట్టి వాటి ప్రభావానికి రోగి శరీరం అలవాటు పడ్డాక అవసరమైతే మోతాదుని పెంచుతారు. ఎటువంటి మానసిక రోగం లేని మామూలు మనుషులు ఆ మెడిసిన్ వేసుకుంటే అతడి మెదడుకి రక్త ప్రసరణ పెరిగిపోతుంది. దాంతో మెదడు ఒక్కసారిగా ఉత్తేజితం పొంది రక్తపోటు పెరిగి గుండెపోటుకి దారితీస్తుంది. అందుకే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి కూడా ఆ టాబ్లెట్స్ని డాక్టర్ పర్యవేక్షణలోనే వేసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ మెడిసిన్ని మెడికల్ షాప్లో అమ్మరు కూడాను. ఆ టాబ్లెట్స్ని బాక్సులో పెట్టిన వాళ్ళకి కూడా ఆ సంగతి తెలిసే ఉండాలి. ఆ టాబ్లెట్స్ని రావుగారి మందుల పెట్టెలో చూడగానే నాకు అనుమానం వచ్చి మీకు ఫోన్ చేయించాను అన్నాడు నిశాంత్. ఆ టాబ్లెట్స్ని రావుగారికి ఎవరు ఇచ్చి ఉంటారని అనుకుంటారు ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్. ఆ విషయం నాకు తెలీదు. నాకెవరి మీద అనుమానం లేదు. కానీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఆ టాబ్లెట్స్ ఆ బాక్స్లోకి రావు అని మాత్రం చెప్పగలను అన్నాడు నిశాంత్. ఈ ఇంట్లో వ్యక్తుల గురించి నాకు చెప్పగలరా అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహం. చెప్పగలను, కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది ఇన్స్పెక్టర్ గారు. రావుగారు నాకు తాతగారు అవుతారని ఇప్పుడే తెలిసింది. ఇలాంటి సమయంలో నేను ఎవరి మీద నన్ను అనుమానం వ్యక్తం చేస్తే అది నేను స్వార్థంతో చేసినట్టు అవుతుంది అని చెప్పాడు. వాట్? రావుగారు మీకు తాతగారు అవుతారా? ఈ విషయం ఇంతకాలం మీకు తెలీదా? ఇప్పుడు మాత్రం ఎలా తెలిసింది ప్రశ్నించాడు ఇన్స్పెక్టర్ నరసింహం. బయట హాల్లో కూర్చున్న వాళ్లలో శైలజ అన్న ఆవిడ మా అమ్మ. ఇప్పుడే అమ్మా నాన్న విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చారు. రావుగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. ఆవిడ రావుగారి పెద్ద కూతురు అని, నేను రావుగారికి మనవణ్ణి అని అమ్మ నాకు ఇప్పుడే చెప్పింది.
వాళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఆ విషయం అందరితో పాటుగానే నాకు కూడా తెలిసింది అని సమాధానమిచ్చాడు నిశాంత్. అరే, మీకు 25 సంవత్సరాలు ఉండి ఉంటాయి. ఇంతకాలం మీకు మీ తాతగారెవరో తెలీదు? మీ అమ్మగారు మీ తండ్రి గురించి మీకు చెప్పలేదు? నాకు నమ్మశక్యంగా అనిపించటం లేదు అని అనుమానంగా అడిగాడు ఇన్స్పెక్టర్ నరసింహం. మీకే కాదు సార్, నాకు కూడా అలాగే అనిపిస్తోంది. ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచిపెట్టిందో అమ్మని అడిగి తెలుసుకుందామనే లోపే మీరు ఇంట్లోకి రావటంతో ఆ విషయం తెలుసుకోలేకపోయాను. మీరు అందరినీ విచారణ చేసినప్పుడు ఎందువల్ల మా అమ్మ తన తండ్రి విషయం ఇంత రహస్యంగా ఉంచిందా అన్న విషయం నాకు కూడా అప్పుడే తెలుస్తుంది అని డాక్టర్ నిశాంత్ నవ్వేశాడు. అయినా పర్వాలేదు, ఇంట్లో ఉన్న మిగతా కుటుంబ సభ్యుల మీద మీ అభిప్రాయం చెప్పండి, అవి మా విచారణకి ఉపయోగపడతాయి అన్నాడు నరసింహం. రావుగారు చాలా స్థితిమంతులు. ఆయనకి పెద్ద కొడుకు భవానీశంకర్కి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని విన్నాను. అందుకే భవానీశంకర్ గారు ఇంచుమించు 20 సంవత్సరాల పాటు తండ్రి ముఖం చూడలేదు. వారం రోజుల కిందట మాత్రమే ఆయన భార్యతో పాటు వచ్చి తండ్రిని కలుసుకున్నారు. ఆయన భార్యకి మామగారంటే పట్టరాని ద్వేషం అని కూడా చెప్పుకుంటారు. అలాగే రావుగారు ఒక పెద్ద పారిశ్రామికవేత్తని మీకు కూడా తెలుసు కదా. ఈ మధ్య ఆయన ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టారని విన్నాను. కొంతకాలం క్రితం ఆ ఫ్యాక్టరీ యాజమాన్య మార్పిడి విషయంలో ఆయన చాలా ఒత్తిడికి లోనవటంతో రక్తపోటు పెరిగిపోయింది. అప్పుడు నేను ప్రతిరోజు వచ్చి ఆయన ఆరోగ్యాన్ని గమనించాల్సి వచ్చేది. ఇవన్నీ చూస్తే ఎవరో కావాలని ఆ మందుల్ని బాక్స్లో పెట్టి ఉంటారని నాకు అనుమానం బలపడింది. అందుకే మీకు ఫోన్ చేయించాను అని తన అనుమానాన్ని చెప్పాడు నిశాంత్. ఈ సైకోట్రోపిక్ మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకవని చెప్పారు కదా. ఈ మెడిసిన్స్ని రావుగారు మిగతా మెడిసిన్స్తో పాటు ఎవరు ఉంచారు అన్నది ఇప్పుడు తేలాల్సిన ప్రశ్న. ఆ సంగతి నేను తెలుస్తాను. ప్రస్తుతం శవాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి పంపిస్తాం. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. అంతవరకు ఈ మెడిసిన్ గురించి మీరు మాత్రం ఎవరికీ చెప్పకండి అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ నరసింహం. సరే అంటాడు నిశాంత్. డాక్టర్ నిశాంత్తో పాటు రావుగారి గదిలో నుంచి బయటికి వచ్చిన నరసింహం రావుగారి శరీరాన్ని అంబులెన్స్తో పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు పూర్తి చేశాడు. విచారణ పూర్తి అయ్యే వరకు ఇంటిలోనే ఉండాలని చెప్పిన నరసింహం భవానీశంకర్ని కూడా అంబులెన్స్తో పాటు హాస్పిటల్కి వెళ్ళనివ్వలేదు. ఆయన ఇంటిలోనే ఉండి పూర్తి విచారణ చేయాలని అనుకున్నాడు. రావుగారి ఇంటిలోకి ప్రవేశించడానికి ముందే నరసింహం ఇంటిలో ఉంటున్న వాళ్ల పేర్లు, వాళ్ల వివరాలు ఒక కాగితం మీద తనకి రాసియమని కానిస్టేబుల్కి చెప్పాడు. రావుగారి శరీరాన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించేశాక నరసింహం అదే గదిలో ఓ కుర్చీలో కానిస్టేబుల్ ఇచ్చిన జాబితాని చూస్తూ కూర్చున్నాడు. డాక్టర్ చెప్పిన మాటలు బట్టి ఆ జాబితాలో ఉన్న వాళ్లలో ఎవరు ఆ మెడిసిన్స్ని మందుల పెట్టెలో పెట్టి ఉంటారా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. విచారణ కోసం ముందుగా రావుగారి పెద్ద కొడుకునే పిలవాలని నరసింహం అనుకుంటున్న సమయంలో పంకజవల్లి టీ పట్టుకుని ఆ గదిలోకి వచ్చింది. ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆతృత ఆగకపోవడంతో పంకజవల్లి రావుగారు ఎలా చనిపోయారని డైరెక్ట్గా నరసింహాన్నే అడిగేసింది. వారం రోజుల క్రితం బాబుగారు నాతో మాట్లాడి ఆబ్దికం కోసం వంట చేసి పెట్టమని అడిగారు సార్. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది, తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అంటూ పంకజవల్లి నరసింహంతో మాటలు కలిపింది. ఇంటిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆతృతలో ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నానన్న విషయం కూడా ఆమె మర్చిపోయింది. వంట మనుషులకి పని మనుషులకి ఇంటి విషయాలు బాగా తెలుస్తాయని నరసింహానికి తెలుసు. తన విచారణ పంకజవల్లితోనే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాడు నరసింహం. నరసింహం అడగబోయే ప్రశ్నలకి పంకజవల్లి సమాధానం చెప్తుందా? రావుగారికి మెడిసిన్ ఎవరిచ్చారు? అలా ఇవ్వాల్సిన కారణం ఏంటి? ఆస్తి కోసమే ఇదంతా జరుగుతుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఎవరు మీ తపస్వి ఆడియో స్టోరీస్లో.